కలిసి సహవాసం చేయడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మనం ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాం. మరి ఇంతవరకు కూడా చక్కని ఆరాధనలో మనం పొందాం. చక్కగా కీర్తన ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచి ఉన్నాము. మరి మన ముందు కొంత వాక్య భాగం మిగిలి ఉన్నది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయవారమై ఉన్నాం కనుక మరి కూడి ఉన్నటువంటి మనందరం కూడా శ్రద్ధగా ఆయన మాటలు ఆలకించి వాటిని మన జీవితాలకు అన్వయించుకొని ప్రభు రాకడ దినాల్లో జీవిస్తున్నటువంటి మనం సిద్ధపాటు కలిగి ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండుట మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరమైంది. వీళ్ళారా గమనించండి, వాక్యానికి సహాయంగా యోహోను రాసినటువంటి 3వ పత్రిక, యోహోను రాసినటువంటి 3వ పత్రిక 14 వచనాలు చదువుకుందాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయునది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చిన్న ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. చదివిన మాటలు మీవి. ఈ మాటలు మా అందరికీ అర్థమయ్యే రీతిగా విశదీకరించండి. దేవుడైన నన్ను మీ పక్షాన నిలిపి మీ ఆత్మ నింపుదల అనుగ్రహించి మీ నోటి బోరుగా వాడుకొని ఈ మాటలను మా జీవితాలకి అన్వయించుకొని మీరు ఆకడ కొరకు ఎదురు చూసే వాక్యాన్ని దీనులమైన మా పట్ల దయచేయమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, యోహోను రాసినటువంటి ఈ 3వ పత్రిక ఒకే ఒక అధ్యాయం. దీనిలో మరి 4 వచనాల వరకు కూడా మనం చదువుకొని ఉన్నాం. పెద్ద అయినటువంటి యోహోను గాయునకు మరి పత్రిక రాయటం జరిగింది. అది మొదటి వచనం ద్వారా మనం గ్రహించేవారమై ఉన్నాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయునది అంటూ ఉన్నాడు. పిల్లగా, ఈ ఉదయకాల సమయంలో గాయు అనే ఒక సహోదరుని గురించి మనం ధ్యానం చేసుకునే వారమై ఉన్నాం. గాయు జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు, ఏ అనుభవాలు కలిగిన వాడుగా ఉండి తన జీవితాన్ని కొనసాగించాడో, గాయుని గురించి పెద్ద అయినటువంటి యోహోను మరి ఏమి రాశాడో
అంత మాత్రమే కాదు, గాయు దైవజనుల పట్ల ఏ రీతిగా నడుచుకున్నాడో అనే సంగతులు ఇక్కడ మనం గమనించే వాళ్ళమై ఉన్నాం. గాయు ద్వారా మరి పెద్దైనటువంటి యోహోను ఎలాంటి సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉన్నాడో అనే విషయాలు కూడా మనం ఇక్కడ గమనించే వాళ్ళమై ఉన్నాం. దైవ గ్రంథములో మనం ఆలోచన చేసినప్పుడు ముగ్గురు ఈ గాయు అను పేరు కలిగినటువంటి వ్యక్తులను మనం గమనించే వాళ్ళమై ఉన్నాం. ఒక వ్యక్తి మాసిదోనియాకు చెందినటువంటి గాయు. రెండవ వ్యక్తి మనం చూసినట్లయితే దెర్బే పట్టణానికి చెందినటువంటి వాడు. మూడవదిగా మనం గమనించినప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారము ఈ కొరింథీ పట్టణస్థుడైనటువంటి గాయు అని మనం చూడగలం. ఈ గాయు అనే వ్యక్తి గొప్ప ధన సంపన్నుడు, నమ్మకమైనటువంటి వాడు, మరి సేవకులకు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. సేవకులకు మాత్రమే కాదు, యావత్ సంఘానికి కూడా మరి పరిచర్య చేయవాడు, ఆతిథ్యాన్ని ఇచ్చేవాడుగా మనం చూడగలం. మరి గాయు యెహోను ద్వారా రక్షింపబడినటువంటి వ్యక్తి. యెహోను దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ సువార్త గాయు యొక్క హృదయాన్ని తాకి వాక్యము ద్వారా మరి హెచ్చరించబడినవాడై మారు మనసు పొందినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ గమనించేవారమై ఉన్నాం. అలాగే మరి ఈ స్థలంలో కూడినటువంటి మనందరము కూడా దేవుని వాక్యము ద్వారా మనందరిని కూడా కలిగినటువంటి వారుగా, లేక మనందరము తిరిగి జన్మించినటువంటి వారుగా, క్రొత్త జన్మ అనుభవం మన జీవితంలో కలిగి ఉన్నట్లుగా మనం చూడగలం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే ఆ మాట అక్కడ రాయబడి ఉంది. చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్య వాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అన్నాడు. దేని ద్వారా కన్నాడండి? దేని ద్వారా కన్నాడని రాయబడింది అక్కడ. సత్యవాక్యము వలన, దేవుని సువార్త వలన మనందరము కూడా దేవుని చిత్త ప్రకారము, ఆయన యొక్క సంకల్ప ప్రకారము మనము కనబడినటువంటి వారము, లేక కొత్తగా జన్మించినటువంటి వారమై ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అంటున్నాడు కదా, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని రాయబడి ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో ఇక్కడ కూడినటువంటి మనందరం కూడా దేవుని వాక్యం ద్వారా కలిగినటువంటి వారమై ఉన్నాం. అలాగే గాయును కూడా యెహోను దేవుని వాక్యం ద్వారా కన్నాడు. కనబడినటువంటి లేక మారు మనసు పొందినటువంటి ఒక గాయు, రక్షింపబడినటువంటి యొక్క గాయు ఎలాగో ఉన్నాడు మరి ఆ సంగతులు మనం చదివినటువంటి ఆ వచనాల్లోనే రాయబడి ఉన్నాయి. చూడండి ఒకసారి 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని
ప్రార్థించుచున్నాను అంటూ ఉన్నాడు. ఇక్కడ రెండు సంగతులు రాయబడి ఉన్నాయి గాయను గురించి. గాయలో ఉన్నటువంటి రెండు లక్షణాలు. మొదటిగా ప్రియుడా అని అంటూ ఉన్నాడండి. గాయు మరి యోహోనుకు ఎలా ఉన్నాడు? ప్రియుడుగా ఉన్నాడు. ఇదే మాట 4-5 పర్యాయములు ఈ యొక్క అధ్యాయములు మనం చూడగలం. మరి 1వ వచనములో, అలాగే 2వ వచనములో, 5వ వచనములో, అలాగే 11వ వచనములో కూడా ప్రియుడా అనే మాట గాయను గురించి రాయబడి ఉంది. ప్రియుడు అనగా ఎవరినంటాం? మనకి ఇష్టమైనటువంటి వారిని ప్రియుడు అంటాం. గాయు కూడా యెహోవాకు ప్రియుడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని సేవకుల ఎదుట లేక దైవజనులకు ఆత్మీయంగా మనను కన్నటువంటి వారికి మనం ప్రియులుగా జీవించాలి. అంటే వారికి ఇష్టమైనటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, కీర్తనాకారుడు అన్నాడు, 16వ కీర్తనలో మనం గమనించినప్పుడు మరి అక్కడ భక్తుడు ఒక మాట అంటూ ఉన్నాడు. భూమి మీద ఉన్న భక్తులే దేవునికి ఇష్టలు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. భక్తులు అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, లేక రక్షింపబడినటువంటి వారు, విశ్వాసులుగా లేక పరిశుద్ధులుగా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారుగా, ఆయన చేత పిలువబడినటువంటి వారు, ఆయన ద్వారా ఎన్నుకొనబడినటువంటి వారు, వీరందరూ కూడా భక్తులు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 16వ కీర్తనలో మనం చూసినట్లయితే 16వ కీర్తన 3వ వచనాన్ని చూడండి. 16 లేక 3వ వచనం. నేను ఇలా ముందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అంటూ ఉన్నారు. ఎవరంట శ్రేష్ఠులు? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలై ఉన్నారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట మన జీవితాలకు అప్లై చేసుకుందాం. మనము దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉన్నామా? దేవునికి ఇష్టలుగా జీవించాలంటే భక్తులుగా జీవించాలి. అనగా భయభక్తులు కలిగి, వర్గానుసారమైనటువంటి జీవితము కలిగి, క్రమాన్ని అనుసరిస్తూ విశ్వాసములో మన జీవితాన్ని కొనసాగిస్తూ, ఆయనకు భయపడి, ఆయనకు లోబడి జీవించినప్పుడు తిరిగినటువంటి వాళ్ళగా మనము దేవునికి ఇష్టలుగా ఉండగలమనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మనందరము ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉన్నామా? కాబట్టి అలాగూ పరీక్షించుకొని, అలాంటి జీవితం మనలో ఏదైనా మరి కొరత కలిగి ఉన్నట్లయితే, జీవితంలో ఉన్నటువంటి ఏ బలహీనతల ద్వారా దేవునికి ప్రియమైనటువంటి వారముగా లేక దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతూ ఉన్నాము, ఆ విషయాన్ని ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరి క్షమించబడి దేవునికి ప్రియులుగా, దైవజనులకు ప్రియులుగా, సంఘములో ఒకరిలో ఒకరు ప్రియమైనటువంటి వారముగా మనం జీవిస్తూ
మన యాత్రను కొనసాగించుట అది మనకు ఎంతైనా దీవెన అనేది మనం గమనించాలి. దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి గబ్రియేలు దూత దానియేలు గురించి ఒక మాట రాయబడి ఉంది. దానియేలు, నీవు నాకు బహు ప్రియుడవు అన్నాడు. ఎలాంటి వాడంట? ప్రియుడు వేరు, బహు ప్రియుడు. కనుకనే అంత మాత్రమే కాదు, దానియేలులో ఉన్నటువంటి మరి యొక్క లక్షణాన్ని మనం గమనించినట్లయితే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా మనం చూస్తున్నాం. కావున దానియేలు తన జీవితంలో వర్ధిల్లేటువంటి వాడుగా, దేవునికి బహు ప్రియుడుగా జీవించినటువంటి అనుభవాన్ని మనం దానియేలు గ్రంథంలో దానియేలు గురించి గమనించే వారమై ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేను కూడా అట్టి అనుభవాన్ని మనం కలిగిన వారమై దేవునికి ప్రియుడుగా నడుచుకోవడం అనేది అది మనకి ఎంతో ఆశీర్వాదకరం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తును బట్టి కూడా తండ్రి అయిన దేవుడు ఈ మాట అంటూ ఉన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఏమన్నాడంటే ఆనందించుచున్నాను. గమనించారా? మన జీవితాలను బట్టి, మన ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందించే విధముగా ఉండాలంటే మనము దేవునికి ప్రియులుగా జీవించాలి. కాబట్టి గాయు ఎలాంటి వాడుగా ఉన్నాడు? దైవజనుడైనటువంటి యెహోవాకు ప్రియుడుగా జీవించాడు. రెండవది గమనించండి, రెండవది మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, రెండవ లక్షణం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అని అంటూ ఉన్నాడు. గాయు ఎలా ఉన్నాడండి? వర్ధిల్లేవాడుగా ఉన్నాడు. వర్ధిల్లుట, వృద్ధి చెందుట, లేక అభివృద్ధి, ఆత్మీయతలో ఎదిగే అనుభవం, ఆత్మీయతలో బలపడమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడుగా ఇక్కడ గాయును మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ప్రియుడుగా ఉన్నాడు, రెండవదిగా మనం గమనించినట్లయితే వర్ధిల్లుతున్నటువంటి గాయు. ఏ విషయంలోనండి? ఇక్కడ మనం గమనించినట్లయితే అంటూ ఉన్నాడు, అన్ని విషయములలో వర్ధిల్లుచు. దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనందరం కూడా అంతకంతకు ప్రభు సన్నిధిలో వర్ధిల్లేవారుగా ఉండాలి. ఫలభరితమైనటువంటి జీవితం మనలో ఉండాలి. మరి ప్రభు అంజూరపు చెట్టు ఎద్దుకు వచ్చినప్పుడు ఆ చెట్టు అంతా కూడా ఆకులతో నింపబడింది, కానీ ఆకలి తీర్చుకోవటానికి ఒక ఫలమైన కూడా లేదండి, కనబడలేదు. అప్పుడు ప్రభు ఏం చేశాడు? ఆ చెట్టును శపించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాలు కూడా ఫలభరితమైనటువంటి జీవితం మనలో కలిగి ఉండాలి. దేవుని యొక్క కోరిక, దేవుని ఉద్దేశం, మన ఎడల దేవుని యొక్క తలంపు ఏమైందంటే మనము ఫలించాలి, బహుగా ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. అది దేవుని యొక్క కోరిక నా పట్ల. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం అంటున్నాడు, నేను ద్రాక్షావళిని, తీగలు
మీరు అనే మాట మనం చూడగలం. చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అని అంటూ ఉన్నాడు. గమనించారండి? నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. కాబట్టి ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలని, మరి దానిలో ఉన్నటువంటి పనికిరాని తీగలను ఆయన తీసివేసేవాడై ఉన్నాడు. మొదటగా మనం ఫలించే చెట్టు వలె ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగిన వారముగా ఉన్నామా అనేది పరీక్షించుకోవాలి. అలాగూ ఫలించలేకపోవడానికి పనికిరాని తీగల లాంటి క్రియలు ఏమైనా మనలో ఉన్నాయేమో వాటిని మనం పరీక్షించుకొని వాటిని తీసివేసుకొని మనము ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైతే ఫలిస్తూ ఉంటామో, లేక మనం ఎప్పుడైతే ఆత్మీయతలో వృద్ధిలుతూ ఉంటామో, మనను బట్టి మరి మన దేవుడు మరి ఆయన మహిమపరచబడేవాడై ఉన్నాడు. చూడండి, అదే మాట అక్కడ రాయబడి ఉంది. 15:8 వచనం చూడండి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. గమనించారా? వర్ధిల్లినటువంటి జీవితం, ఫలప్రదమైన జీవితం మనలో ఉన్నప్పుడు ఇక్కడ 2 సంగతులు రాయబడి ఉన్నాయి. మనం ఫలిస్తూ ఉండగా మన పరలోకపు తండ్రి మహిమపరచబడేవాడై ఉన్నాడు. మనం ఫలించడం వలన ఆయన శిష్యులుగా మనం పిలువబడేవారమై ఉన్నాం. కాబట్టి ఈ అనుభవం మనలో కలిగి ఉండాల్సినటువంటి వారంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే గమనించండి, మనం వృద్ధిల్లాలి అంటే సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఒక మాట రాయబడి ఉంది. సామెతలు 28:25 చివర 2వ భాగం. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు ఎవరనండి? వర్ధిల్లును అంటున్నాడు. మనం ఫలించాలి అన్నా, వర్ధిల్లాలి అన్నా, మహాజ్ఞాని అటువంటి సొలొమోను ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఎలా వర్ధిల్లగలం? యెహోవా యందు నమ్మకం ఉంచువాడు, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు. 2వ రాజుల గ్రంథంలో మనం చూసినప్పుడు రాజు అయినటువంటి హిజ్కియా తమ దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కొన్ని సంగతులు రాయబడి ఉన్నాయి. వాటన్నిటినీ మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవట్లేదు, కానీ ఆ మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు హిజ్కియా. మరి ఆ కారణం చేత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన వెళ్ళిన ప్రతి చోట విజయాన్ని అనుగ్రహించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంతకంతకు వర్ధిల్లినటువంటి అనుభవాన్ని మనం చూడగలం. కాబట్టి ఈ అనుభవం ఎలా వచ్చింది రాజైన హిజ్కియాకి? యెహోవా యందు నమ్మకం ఉంచిన. అదే జ్ఞాని అంటూ ఉన్నాడు.
యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన యందు మనం నమ్మిక ఉంచి ఫలభరితమైన జీవితాన్ని కలిగి వర్ధిల్లుతూ దినదినము అంతకంతకు మనం చేసే ప్రతి పనిలో వర్ధిల్లుట అనేది ఉండాలి. మనం చేసే ఉద్యోగంలో కావచ్చు, మనం చేసే వ్యాపారంలో కావచ్చు, మనం చేసే ప్రతి విషయంలో, ప్రతి క్రియలో దేవుని మీద నమ్మకం ఉంచి మనం ఆ పనిని కొనసాగించినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? వర్ధిల్లింపజేస్తాడు. ఫలభరితమైన జీవితాన్ని ప్రభువు మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, మనం వర్ధిల్లుతున్న అనుభవం నీలో నాలో కలిగి ఉన్నామా? కాబట్టి మొదటిగా యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుదురు అన్నారు. అలాగే మరి ఒక చోట ఈ మాట రాయబడి ఉంది, చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం 2:7. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును అన్నాడు. గమనించారండి? దేవుడు ఎవరిని వర్ధిల్లింప చేశాడంట? ఎవరిని? యథార్థవంతులను. ఒకటి, యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుదురు అన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. యథార్థత మన జీవితాల్లో ఉండాలి. పిల్లలు గమనించండి, భక్తుడైనటువంటి యోబు మనం గమనించినట్లయితే యోబు ఎలాంటి వాడని రాయబడి ఉంది. యోబులో 4-5 సంగతులు ఉన్నాయి. ఆ సంగతిలో ఇది కూడా ఒక లక్షణమైంది. ఏంటది? యోబు యథార్థ వర్తనుడు. యోబు యథార్థవర్తనుడు. కాబట్టి యోబులో ఉన్నటువంటి ఆ యథార్థత ఎంతవరకు యథార్థతను కలిగి ఉన్నాడు అనేది మనం గమనించినట్లయితే ఆ యోబు గ్రంథంలోనే ఆ మాట రాయబడి ఉంది. ఏం పొట్టు ఉన్నాడు ఈ మాట? నేను ఎంత మాత్రమును మరణమగు వరకు నా యథార్థతను ఏమన్నాడండి? విడువను అన్నాడు. ఎంత శ్రేష్టమైన మాట అది! ఈ మాట మనం పలుకగలమా? ఈ మాట నీవు నేను చెప్పగలమా? మరణమగు వరకు ఎంత మాత్రమును నా యథార్థతను విడువను. మరి యోబు జీవితం మనందరికీ తెలిసినటువంటి పాఠమే. యోబు గొప్ప ఆ తూర్పు దిక్కున్నటువంటి జనులందరిలో కూడా చాలా గొప్పవాడు, ఆస్తిపరుడు. అనేక మంది పనివారు ఉన్నారు. పశువులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. ఇంటి గొప్పవాడుగా ఉన్నటువంటి యోబు క్రమక్రమేణా ఒకదాని తరువాత ఒకటి మరి కోల్పోయినటువంటి వాడుగా మనం చూడగలం. చివరికి సహసరిగా ఉన్నటువంటి యోబు భార్య ఆయన ఎద్దుకు వచ్చి, నీవింకను ఎంతకాలము యథార్థ విడుపుదు, దేవుని దూషించి మరణము కమ్ము అంతే. అప్పుడు ఏమన్నాడండి? ఏమన్నాడు యోబు? దేవుని ద్వారా మేలు పొందిన మనము కీడు అనుభవించట తగదా అని అంటూ
నేనెంత మాత్రమును మరణం వరకు నా యథార్థతను విడువను అని పలికాడు. ఏబు దేహమంతయు కూడా కురుపులతో నిండి, దేహమంతయు బూడిద రాసుకొని, ఆ మండు టెండలో గోని పట్ట కట్టుకొని, తన చెల్లు పెగుతో ఆ కురుపులు మరి తీసివేసుకుంటూ తీపులు తీసుకున్నటువంటి ఆ సమయంలో కూడా ఏబు పలికిన మాట యథార్థతను విడువను. కనుకనే దేవుడు ఏబుని ఏం చేశాడంటే, ఏం చేశాడు? మొదట ఉన్న దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఏబుకు అనుగ్రహించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. 500 జతలు ఎడ్లు ఉన్నాయి అనుకోండి, అవి ఎన్ని? 1000 జతల ఎడ్లు అయినాయి. 7,000 గొర్రెలు అనుకుందాం, 14,000 అయినాయి. చివరికి సంతానాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఏబుకున్నటువంటి కుమార్తెలో అందం విషయంలో అంత సౌందర్యము కలిగిన వారు ఆ దేశంలోనే లేవని రాయబడి ఉంది. ఎంత అభివృద్ధి, ఎంత వృద్ధి జీవితం, ఎంత బలభరితమైన జీవితం. కారణం యోబు యథార్థ వర్తన. అంటే యథార్థత ఉందా? అంటే యథార్థత కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? కాబట్టి లోన ఒకటి పైకి ఒకటిగా మన జీవితాలు ఉండకూడదు. ప్రభు పిల్లల విషయంలో మనం అవునంటే అవును, కాదంటే కాదు. కనుక దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎదిగినటువంటి దేవుడు. కనుక మనం వేసే ప్రతి అడుగు, మనం మాట్లాడే ప్రతి మాట, మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపు, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో యథార్థముగా ఉండాలి. ఎప్పుడైతే యథార్థత మనలో ఉండదో ఆత్మీయతలో మనం అంతగా వర్ధిల్లలేము. ఎందుకంటే దేవుని వాక్యం మనకి స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడుతూ ఉంది. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను అన్నాడు. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును అన్నాడు. కాబట్టి ఈ 2 అనుభవాలు మన జీవితాల్లో కలిగి మనం నడుచుకునుట మనకి ఎంతైనా దీవెన. సరే, 3వదిగా మనం చూసినట్లయితే చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. రాయబడి ఉందో, కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారి వర్ధిల్లక ఉన్నారు. వారి మందలన్నీ చెదిరిపోచున్నవి. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే 21వ వచనంలో అంటూ ఉన్నాడు, కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారి వర్ధిల్లక ఉన్నారు అంటూ ఉన్నారు. ఎవరు వర్ధిల్లక ఉన్నారు అన్నాడు? ఎవరండి? విచారణ చేయనివారు. విచారణ అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు. ప్రార్థన చేయని వారు వర్ధిల్లక ఉన్నారు. వారి మందలన్నీ కూడా ఏమైపోతూ ఉన్నాయి? చెదిరిపోతూ ఉన్నాయి. సరే గమనించండి, ఇక్కడ మన పాఠం, ప్రార్థన చేయని వారు వర్ధిల్లక ఉన్నారంటే ఎవరు వర్ధిల్లుతారు? ఎవరండి? ప్రార్థించేవారు వర్ధిల్లుతారు. గమనించారా? ప్రార్థన చేయని వారు వర్ధిల్లక ఉన్నారు అంటే ప్రార్థన చేయవారు వర్ధిల్లుదురు. ప్రార్థన అనుభవం.
మోకాటి అనుభవం. మన ముందున్నటువంటి భక్తులు ఎన్నో రీతులుగా దేవుని సన్నిధిలో ప్రార్థించారు. దేవుడు వారి ప్రార్థనను విన్నాడు. వారి ప్రార్థన ద్వారా వారి ఆత్మీయమైన స్థితి వర్ధిల్లింది. వారు మరి కొన్ని ఆత్మలను ప్రభు సన్నిధికి నడిపించినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సంఘములో పెద్దలైనటువంటి వారు, కాపరులుగా ఉన్నటువంటి వారు, బోధకులుగా ఉన్నటువంటి వారు, వీరందరూ కూడా విచారణ చేయవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి. దేని విషయమైంది? దేని విషయం ఇక్కడ అంటూ ఉన్నాడు? కాపరులు పశుప్రాయులై, మంద విషయమై, సంఘ విషయమై మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవాన్ని కలిగిన వారముగా ఉండాలి. ఎప్పుడైతే ఆ అనుభవం మనలో ఉంటుందో సంఘము విస్తరిస్తుంది, సంఘము క్షేమము కలిగి ఉంటుంది, సంఘము వర్ధిల్లుతుంది. పరిశుద్ధాత్మ భయం కలిగి, దేవుని భయం కలిగి సంఘము నానాటికి విస్తరించేదిగా ఉండగలదని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇర్మియా కాలంలో ఉన్నటువంటి ఆ కాపరులు కానీ, ఆ పెద్దలు కానీ, ఆ సేవకులు కానీ మంద విషయమై పశుప్రాయులుగా ఉండి, ఆలోచన లేని వారుగా ఉండి, వారి విషయమై మరి ప్రార్థన చేయనటువంటి వారుగా ఉన్నారు. కనుకనే వారి మందలు చెదిరిపోతూ ఉన్నాయి. కనుక ప్రియమైన వాళ్ళారా, మన కుటుంబాలను గురించి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మన సంఘాన్ని గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నశించే ఆత్మలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్క ఆత్మ నశించి నిత్య నరకానికి వెళ్ళుట తండ్రి అయిన దేవునికి ఇష్టం లేదు. కనుక ఆయన రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనను రుచి చూసినటువంటి నీవు నేను మనందరము కూడా నశించు ఆత్మల విషయంలో భారము కలిగి, బాధ్యత కలిగి, మొదటి అనుభవాన్ని కలిగి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే వారు వర్ధిల్లుతారు, వారి కుటుంబం వర్ధిల్లుతుంది, వారు వ్యక్తిగతంగా వర్ధిల్లుతారు, వారి సంఘము కూడా వర్ధిల్లుతుంది, సంఘము విస్తరిస్తూ ఉంది. కాబట్టి ఇటు ప్రార్థన అనుభవం మన జీవితాల్లో ఉండాలి. దానియేలు ముమ్మారు ప్రార్థించాడు. దావీదు దినమునకు 7 మార్లు స్తుతించాడు దేవుని. ఇర్మియా నిత్యము ప్రలాపించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన ప్రార్థన ప్రార్థనే విశ్వాసికి ప్రాకారం వంటిదని మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థనే మన జీవమై ఉంది, ప్రార్థనే మన బలమై ఉంది, ప్రార్థనే మన కోట, మన ఉన్నత దుర్గము, మన రక్షణ శృంగమై ఉంటూ ఉండగా అంటే ప్రార్థనా జీవితం నీలో నాలో కలిగి ప్రతి నిత్యము సంఘ విషయమై కానీ, కుటుంబ విషయమై కానీ ప్రతి విషయంలో కూడా ప్రార్థించే అనుభవం మన జీవితంలో ఉండాలి. మరి ఎఫెఫ్రా మరి ప్రార్థించేవాడుగా ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు ఎఫెఫ్రా తన గురించి మాత్రమే కాదు కానీ ఆ పక్కన ఉన్నటువంటి హీరపోలి మరి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాల నిమిత్తమై కూడా ప్రార్థనా భారాన్ని కలిగినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒకసారి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక
కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచు ఉన్నాడు. 13వ వచనం, ఇతడు మీ కొరకును, లవోదికయ వారి కొరకును, హీరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎవరిస్తున్నారు సాక్ష్యం? ఎవరండి? అపోస్తలుడైనటువంటి పౌలు. ఎవరిని గురించి ఇస్తూ ఉన్నాడు? ఎపెఫ్రా అనే ప్రియుని గురించి ఇస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇతడు మీ కొరకును, లవోదికయ వారి కొరకును, హీరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. కొలసీ సంఘాన్ని గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. హీరాపోలి వారి సంఘాన్ని గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. లవోదికయ సంఘాన్ని గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు సంపూర్ణులుగా ఎదగాలని, రక్షణ నిశ్చయిత కలిగి వారు జీవించాలని, నిలకడ కలిగి ఉండాలని ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనా పోరాటం నా జీవితంలో ఉండాలి. మొదటగా మన సంఘం కొరకు, అలాగే మన కుటుంబాల కొరకు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాల కొరకు ఎల్లప్పుడూ మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా, అట్టి అనుభవం మనలో ఉన్నప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడు? వర్ధిల్ల చేయును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఇప్పటి వరకు మనం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నామో, గాలి ఎలాంటి వాడుగా ఉన్నాడో, ఆ విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి గాలి జీవితం ద్వారా మనం విన్నాం. గాలి మొదటిగా నూతన జన్మ పొందినటువంటి వాడు. గాలి దైవజనునికి ప్రియుడుగా ఉన్నాడు. మూడవదిగా గాలి వర్ధిల్లుతున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాము. మనం ఆత్మీయతలో వర్ధిల్లాలి అంటే యెహోవా యందు విశ్వాసం ఉంచాలి, యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా ప్రార్థనా జీవితం మనలో ఉండాలి. ఈ మూడు అనుభవాలు మనలో ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన ఆత్మీయతలో వర్ధిల్లింపచేయవాడై ఉన్నాడు, ఫలింపచేయవాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దైవజనులకు ప్రియులుగా, ఇష్టలుగా మనం జీవించేవారమై ఉన్నాం. ఇటు అనుభవాలు ఈ రాగల దినాల్లో జీవిస్తున్నటువంటి నీవు, నేను, మనందరము మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. కాలము సమీపమై ఉంది. ఎపిరికి రాసిన పత్రికలో అంటూ ఉన్నాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చునని లేఖనం ఉంటూ ఉండగా, మరి ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకొని సిద్ధపడి ఆత్మీయతలో వర్ధిల్ల జీవితం కలిగి ప్రార్థనాపరులుగా, యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా మనం కలిగి ముందుకు నడుచుకునేవారుగా ఉండాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నా. దేవుడు అమూల్యమైన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.
జీవితంలో నుంచి చక్కని అనుభవాలు ముందు రాష్ట్రానికి సంఘం తరఫున వందనాలు తెలుస్తున్నాం. నిజంగా మనం ప్రియులంగా ఉండాలి, వర్ధిల్లే వారంగా ఉండాలి, ప్రార్థన చేసే వారంగా ఉండాలి. గాయంలోనే మనమందరం ఉండలాగా సాయం చేయగా ప్రార్థన చేస్తున్నాం. తర్వాత కనీసం గొప్ప దేవా సన్నిధిలో చేయని మేము ఆరాధించి దయచేశారు. తర్వాత మేము వాక్యంలో మేము మాతో మాట్లాడాలి. ప్రభావం మా జీవితాలు ఎలా ఉన్నాయో మేము గమనించుకోవడానికి మాకు సహాయం చేయండి. మా జీవితంలో మరి పాపం ఉన్నట్లయితే ప్రియులముగా కాకుండా ఉన్నట్లయితే మా పాపలకు ఒకరికి ప్రియులముగా మీకు ప్రియులుగా ఉండడానికి సహాయం చేయండి. అదేవిధంగా గాయములే వర్ధిల్లే వారంగా మేము సాయం చేయండి. అదేవిధంగా ప్రార్థించే వారంగా కూడా మేము దానికి మా జీవితాలు మేము గమనించుకొని ఆ విధంగా మేము జీవించడానికి సహాయం చేయండి. వాటిని అందించిన దైవ బలపరచండి, కుటుంబాన్ని సంఘాన్ని ప్రేమించండి. అలాగే చేయాల్సిన ప్రతి ఒక్కరిని గమనించడంలో ప్రభావం ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తున్నాం. తెలుసు అనారోగ్యంగా ఉన్న అందరూ ప్రభావం ఫ్రాక్చర్స్ ఫీల్ అవుతున్న వారు ఉన్నారు. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే అనారోగ్యంగా ఉండి బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయి, వారందరికీ కూడా నడిపించండి. అలాగే ఉద్యోగాలు చేసేవారు, చిన్నపిల్లలు, ఉద్యోగాలు బ్రతికేవారు, మా జీవితాల్లో ఉన్న ప్రతి అక్కర ప్రతి అవసరత మీకు తెలుసు కనుక మీరే మాకు సహాయం చేయమని మీ సంఘంలో వేడుకుంటున్నాం. సంఘముగా ఆత్మీయ ఎదుగులాగా యవనస్తులు బలపడలాగా మరి మీ కొరకు వాడబడలాగా ప్రతి ఒక్క నమ్మిన బిడ్డని జ్ఞాపకం చేసుకుని బాప్తిజం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మరి యాక్టివ్గా అన్ని విషయాలు ఉండడానికి మీరు సహాయం చేయండి. అలాగే 17th జరిగే మరి డినామినేషనల్ మంత్లీ మీటింగ్ ప్రార్థన చేస్తున్నాం. దైవ సేవకులకి సరైన ఆరోగ్యాన్ని సాయం చేయండి, కొరతను మీరు తీర్చండి. అన్ని విధాల తెలుసుకోండి. జూలైలో జరిగిన మీటింగ్స్ కొరకు కార్యక్రమాలన్నిటి కొరకు నిజంగా ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క గొప్ప కార్యాలు ఆ జీవితాల్లో జరిగించిన ప్రభావ మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆ రక్షకుడు విమోచకుడు నేను యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. దైవ వందనాలు.